వర్తమానంలో ఆయన మేము విలువ పెట్టి కొనబడినటువంటి వారము అన్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రెండవ వర్తమానంలో నుండి మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఆయన మా యొక్క స్థితిగతులను మేము ఎరుగునట్లుగా కృప దయచేయండి. మీరే తోడుగా ఉండి మహిమ పొందమని ఈ వర్తమానం మా జీవితాన్ని దీవెనకరంగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడని వారి తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము. పిల్లలు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచన భాగం. మామూలుగా సాంస్క్రిట్లో ఒక స్లోగన్ ఉంది. ఏంటి అంటే సమర్థికో దోషం నాస్తి అని. అంటే సమర్థించుకునేటువంటి వారికి దోషం అనేటువంటిది ఉండదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై. హ్యూమన్ నేచర్లో అంటే మానవ స్వభావంలో ఇది చాలా భయంకరమైనటువంటి ఒక బలహీనత. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ వీక్నెస్ ఇన్ హ్యూమన్ రైస్. ఇది ఎక్కడి నుండి ప్రారంభమైంది అని అంటే ప్రారంభ మానవుల్లో నుండే ప్రారంభమైంది. ఆ రోజు ఆదాము వృక్ష ఫలములు తిన్నప్పుడు దేవుడు వచ్చి అడిగాడు, నేను తినవద్దని చెప్పిన వృక్ష ఫలాలు నీవు తిన్నావా అని అంటే ఆదాము ఏమన్నాడు? తిన్నాను అనలేదు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు తిన్నానిస్తే నేను తిన్నాను అని అన్నాడు. అంటే తను తాను సమర్థించుకుంటూ వచ్చాడు ప్రియ. సరే, దేవుడు ఆదామును ప్రక్కన పెట్టి హవ్వ దగ్గరికి వెళ్ళాడు. హవ్వ దగ్గరికి వెళ్ళి హవ్వతో కూడా అదే ప్రశ్న వేస్తే హవ్వ ఏమనింది? ఈ సర్పము నన్ను మోసపుచ్చినందువల్ల నేను తిన్నాను అని. కనుక ఈ బలహీనత అనేటువంటిది హ్యూమన్ నేచర్లో మానవ స్వభావంలో ఒక భాగముగా స్థిర స్థాయిగా నిలబడిపోయింది. మన జీవితాల్లో కూడా ఈ బలహీనత అనేటువంటిది మనం కలిగి ఉన్నాం. తమ దృష్టికి తాము శుద్ధులై. ఎవరి దృష్టికి వారే పర్ఫెక్ట్గా అనుకుంటారు. అలా అనుకోవడం వల్ల మాలిన్యము నుండి కడగబడనటువంటి వారిగానే మిగిలిపోతారు పిల్లలు. నేటి ట్రెండ్ ఎలా ఉంది అని అంటే ఈ మాలిన్యము విషయంలో, పాపం విషయంలో, అపవిత్రత విషయంలో ప్రజలు చాలా మంది అపవిత్రతగా ఎంచుకోవటం లేదు. పాపమును పాపముగా ఎంచుకోవట్లేదు. కొన్ని సందర్భాల్లో తప్పు కూడా ఒప్పులాగా భావించేటువంటి స్థితికి మనిషి వచ్చేసింది. పాపం మనిషికి ఎలాగుంది, చెడుతనం ఎలాగుంది అని అనుకుంటే యోబు గ్రంథంలో ఒక మాట చూడండి. యోబు గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. చెడుతనము
వారి నోటికి తీయగా ఉందట. మనం స్వీట్స్ తిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా సంతోషిస్తాం. కానీ మనుషులు చెడుతనంలో సంతోషించేటువంటి వారుగా ఉండాలి. చెడుతనం వారి నోటికి ఎలా ఉందట? తీపిగా ఉందట, తీయగా ఉందట. అంటే దాంట్లో ఆనందించేటువంటిది, దాన్ని జురుకునేటువంటిదే. తేనె కంటే తీయనైనదే అని పాడుతాం ప్రియ. తేనె కంటే తీపుగా ఉండేటువంటిది ఏది లేదు ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ వీరి నోటికి చెడుతనం ఎలాగుంది అంటే తీయగా. సో దే డోంట్ రిజెక్ట్ బికాస్ ఇట్ ఈస్ స్వీట్నెస్. అది తీయగా ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని వదులుకునేదానికి ఇష్టపడరు పిల్లలు. ఇంకొద్ది మందికి చెడుతనం ఎలా ఉంటుంది అంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం చూడండి. 10:23. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఎలాగుందట? ఆటగా ఉందట ప్రియుల. చెడు పనులు ఎలాగున్నాయంటే ఆటలుగా ఉన్నాయి. చాలా రకాల ఆటలు మనం ఆడుకున్నాం. కానీ కొద్దిమందికి చెడు పనులు ఆటగా ఉంటాయి పిల్లలు. పేకాట అంటాం. పేకాట అనేది కాటే, కానీ చెడుతనంలాగా మనుషులు భావించరు ప్రియాలు. ఇప్పుడు సెల్ ఫోన్స్లో పేకాట ఆడేటువంటి వాళ్ళు ఉంటారు. సెల్ ఫోన్లో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ జూదం అనమాట. అంటే పేకాట్ లాంటి పేకాట్లు వచ్చేసాయి. అవన్నీ వాళ్ళకి చెడుతనంలాగా అనిపించవు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. కాబట్టి ఆ చెడు పనులు వాళ్ళకి ఆటగా ఉన్నాయి కనుక వాటిని మానుకోమంటే వాడు మానుకోలేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అవి ఆటలు. నాట్ ఈవిల్ వర్క్స్ ఇన్ దేర్ సైట్. ప్రియులారా, వారి దృష్టిలో అవి చెడుతనం అనేటువంటిది కాదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలగదు. ఎవరి దృష్టికి వారే శుద్ధులైపోవడం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 65వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువు. వారు మా దాపులకు రావద్దు, ఎడముగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పు. మా దాపులకు రావద్దు. ఒకసారి చదవండి. వారు మా దాపులకు రావద్దు, ఎడముగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పు. ఎవరు వీళ్ళు? 2వ వచనం చదవండి. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకునేటువంటి వారు పిల్లలు. చెడులో జీవించేటువంటి వారు, అపవిత్రతలో బ్రతికేటువంటి వారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే మా దాపునకు రావద్దు, మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులము. కంపారిషన్ ప్రియులు. కంపారిషన్ అంటే పోల్చుకోవడం. వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు, మేము లంచాలు తీసుకుంటాం. కొన్నిసార్లు మన వైఖరి ఎలా ఉంటుందంటే ఇతరులతో పోల్చుకుంటాం. వాళ్ళు సినిమాలు చూస్తున్నారండి, మేము కూడా చూస్తాం. వాళ్ళు కూడా మందిరాలకు వెళ్ళేవాళ్ళే. సీరియల్స్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, అపవిత్రత చూస్తున్నారు.
వాళ్ళు సినిమాలు చూస్తున్నారు, మేము సీరియల్స్ చూస్తూ ఉన్నాం. కాబట్టి సినిమాల కంటే సీరియల్స్ పెద్ద ఎక్కువేం కాదు అని కంపారిషన్ ప్రియులు. వాళ్ళు పెద్ద పాపం చేస్తున్నారు, మేము చేసే చాలా చిన్న చిన్న బలహీనతలు ఇవి. కాబట్టి వాళ్ళకంటే మేము పర్వాలేదు. ఇతరులను పోల్చుకోవడం ప్రియులు. 18వ అధ్యాయము లూకాసు వార్త 11వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనా, ఇదిగో ఈ సుంకల వలనైనను ఉండనందుకు. He is comparing with others. ఇతరులతో పోల్చుకుంటా ఉన్నాడు పిల్లలు. పరిస్థితులు, నేను చోరులను కాకుండా, జారులను కాకుండా, ఇదిగో ఈ సుంకల వల్ల కూడా కాకుండా ఉన్నాను. It is a kind of arrogance. It is a kind of proud. ఇతరులను పోల్చుకోవడం ప్రియాలి. చాలాసార్లు మన జీవితంలో మనల్ని మనం ఎందుకు సరి చేసుకోలేమంటే ఇతరులను పోల్చుకుంటాం. వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది మనకు అవసరం లేదు. మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేదే మన పార్ట్. దట్ ఈస్ అవర్ రోల్. వాళ్ళు తప్పు చేయట్లేదా, చేసుకునే ఉంటాయి. నువ్వు చేయొద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండండి. కూర్చుంటే ఏమవుతుందండి, నడిస్తే ఏమవుతుందండి? ఇఫ్ యు వాక్ ఇన్ దర్ పాత్ యు విల్ బికమ్ లైక్ ఎ విక్కర్. నీవు వారి దారిలో నడిచినట్లయితే నీవు కూడా దుష్టుడు అయిపోతావు. నీవు కూడా దుష్టుడు అయిపోతావు ప్రియ. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుగు. ఈ కంపారిజన్ అనేటువంటిది ఎక్కడైతే మనిషి కలిగి ఉంటాడో అక్కడ తప్పును సరి చేసుకోలేడు. అక్కడ మాలిన్యం అనేటువంటిది కడగబడదు ప్రియ. దాంట్లోనే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతా ఉంటారు. ఒక యేసు ప్రభు వైపు తప్ప ఇంకెవ్వరి వైపు మనం చూడకూడదు. ఎందుకు అంటే హీఈస్ ఓన్లీ పర్ఫెక్ట్. ఆయన ఒక్కడే పరిపూర్ణుడు. వీ షుడ్ నాట్ కంపేర్ అవర్ లైఫ్ విత్ అదర్స్. కొద్ది మందిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతను మనం చూసే కొలతే మనల్ని మనం సరి చేసుకోలేము. నీవు మా దాపునకు రావద్దు, నీకంటే మేము పరిశుద్ధులు ఎవ్వరు లేరు, నీతిమంతులు ఒక్కడు లేదు అని బైబిల్లో. కనుక ఈ కంపారిజన్ అనేటువంటిది, అంటే పోల్చుకోవడం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మన జీవితంలో మనల్ని మనం సరి చేసుకునేటువంటి వారంగా ఉండలేము. మన దృష్టికి మనము నీతివంతులుగానే మంచివారుగానే కనిపిస్తూ ఉంటాం. తమ దృష్టికి తాము శుద్ధులై సామెతల గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. జారిని యొక్క చర్యను అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని, నేను ఏ దోషము ఎరుగనను. చూడండి వాక్యం జారిని గురించి మాట్లాడుతున్నాడు. జారత్వంలో జీవించే స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. జారిని యొక్క చర్యను అట్టిదే, ఎట్టిది, అది తిని నోరు తుడుచుకొని, నేను ఏ దోషమును ఎరుగునను. నేనే దోషం చేయలేదు. తినింది నోరు తుడిచేస్తుంది ప్రియ. ఎందుకు అంటే తాను ఏం తినిందో అనేది కనపడకూడదు.
తాను ఎక్కడున్నా ఉన్నది అనేది కనబడకూడదు, తాను ఎవరితో తిరిగాను అనేటువంటిది కనబడకూడదు, తాను ఎవరితో తప్పు చేసింది అనేది కనబడకూడదు. జారిని ప్రియ తినింది నోరు తుడిచేసుకొని అనుకుంటుంది, ఏమనుకుంటుంది? నేనే దోషము చేయను. ఇటువంటి వారు అటువంటి వారుగానే మిగిలిపోతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. మీలో జాగ్రత్తం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జాగ్రత్తము అన్య జనులైనా జరగదు. సంఘంతో మాట్లాడుతున్నాడు పిల్లగా, సంఘ సభ్యులతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కొరంథీ సంఘంతో, కొరంథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడు? మీలో జాగ్రత్తం ఉన్నదని వదంతి కలదు. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. వీళ్ళ సంఘంలో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ సంఘానికి దేవుని సందేశం అనేటువంటిది ఆల్రెడీ వచ్చింది. బయట వాళ్ళకి తెలియనటువంటి విషయాలు సంఘస్థులకు తెలుసు. పిల్లలు బయట వాళ్ళకి they are unable to understand what is sin, what is purity. చాలా వరకు బయట వాళ్ళకి ఏది పాపమో ఏది పరిశుద్ధత అనేది తెలియదు. ఒక దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. దేవుని వాక్యం చదివేటువంటి వారికి మాత్రమే, వినేటువంటి వారికి మాత్రమే ఏది పాపము ఏది పవిత్రత అనేటువంటిది అర్థమవుతుంది. పిల్లలు మేము హిందూస్గా ఉన్న రోజుల్లో నేనేమనుకునేవాడిని అంటే ఇద్దరిని వివాహం చేసుకోవడం తప్పు కాదు అనుకునేవాడిని. ఎందుకంటే హిందూస్లో దేవుడిగా పిలువబడేటువంటి వాళ్ళకి సహితము ఒక్కొక్కరికి 2 భార్యలు కూడా ఉన్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి ఎరగనటువంటి అన్యులు, దేవుని ఎరగనటువంటి వారికి దే డోంట్ నో వాట్ ఈస్ సిన్ అండ్ వాట్ ఈస్ ప్యూరిటీ, ఏది పవిత్రతో ఏది అపవిత్రత అనేది తెలియదు, ఏది న్యాయమో ఏది అన్యాయమో అనేటువంటి తెలియదు, ఏది యథార్థతో ఏది కపటమో అనేటువంటి తెలియదు. కానీ దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారికి అన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే దేవుని వాక్యం అట్లాంటిది. ఆయన వాక్యము 2 అంచులు గల ఖడ్గము, 2 అంచులు గల ఖడ్గము గలదై అది ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్దట. చదవండి ఒకసారి 4:12, హెబ్రీ 4:12, హెబ్రీ పత్రిక 4. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, చూడండి ప్రియులారా, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగు ఎక్కడ ఉంటుంది? ఎముక లోపల. ప్రియులారా, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. It is penetrating in heart of hearts. ప్రియుల హృదయం యొక్క తలంపుల్లోనికి వెళ్ళిపోతా ఉంది, ఆలోచనలోనికి వెళ్ళిపోతా ఉంది, శరీర అంతర్భాగాల్లోనికి వెళ్ళిపోతా ఉంది. ఎముక లోపల మూలుగా కీళ్ళు అంత శక్తివంతమైనది దేవుని వాక్యం. అటువంటి వాక్యము ఇవ్వబడేటువంటి సంఘములో ఫర్నికేషన్స్, జారత్వాలు, జారిణీలు ఎంత విచారం. ఎందుకు అంటే
జారిని అనుకుంటుంది, నేను ఏ తప్పు చేయలేదు. మూతి తుడిచేసుకుంటా ఉంది ప్రియులారా. అలా నీవు తుడుచుకుంటున్నంత కాలము దేవుని చేత తొడవపడలేవు. అలా సమర్థించుకుంటున్నంత కాలము ఆ మాలిన్యముగానే మిగిలిపోతుంది ప్రియులారా. తమ దృష్టికి తాము శుద్ధులై వాళ్ళు ఎవరి మాట వినరు. సేవకులు చెప్పినా వినరు, దేవుడు చెప్పినా వినరు. ఈవెన్ దో జెంటైల్ పీపుల్, అన్యులు కూడా కొన్నిసార్లు చెప్పాల్సి అయినా వినరు. ఎందుకు అంటే తమ దృష్టికి తాము శుద్ధులు. నేను ఏ తప్పు ఎరగను, చేయలేదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషిస్తాడట, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగు అంటే యేసు ప్రభువు పిల్లలు. చాలా మంది దేవుని సన్నిధికి రారు, చర్చిలకు వెళ్ళరు చాలా మంది. ఎందుకు అంటే వాళ్ళలో రకరకాల చెడు సంబంధమైన అలవాట్లు ఉంటాయి. త్రాగుబోతులకి హెసిటేషన్ ఏంటి అంటే, చర్చికి వస్తే నేను తాగుడు మానేయాల్సి వస్తుందేమో, సిగరెట్లు తాగుతున్నాను, బీడీలు తాగుతున్నాను, గుట్కాలు వేస్తా ఉన్నాను, పారాగులు నవ్వుతా ఉన్నాను, చర్చికి వస్తే ఇవన్నీ మానేయాల్సి వస్తుందేమో, నోరు తెరిస్తే బూతు మాటలు, చిన్న గొడవ అయితే కోపావేశాలు, చర్చికి వస్తే ఇవన్నీ మానేయాల్సి వస్తుందేమో. కొద్దిమంది మీద కక్షలు ఉంటాయి, పగలు ఉంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మందిరానికి వస్తే ఇవన్నీ మానేయాల్సి వస్తుంది, నన్ను అన్ఫిట్గా పిలుస్తారు మనుషులు. ప్రియ చాలా మంది వెలుగునొద్దకు రాను. ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే మన దుష్కార్యాలు బయటపడతాయి. తమ దుష్కార్యాలు కనబడకున్నట్లు వెలుగునొద్దకు రారట. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. God will reveal your secret things when you come to His presence. దేవుని సన్నిధికి నీ వచ్చినప్పుడు దేవుని రహస్య పాపములను బయలుపరుస్తాడు. ప్రియులారా, దేవుడిని రహస్య పాపాన్ని బయలుపరిస్తే యు ఆర్ నాట్ ఏ గిల్టీ బట్ యు ఆర్ ఏ బ్లెస్సెడ్. నీవు అపరాధి అని కాదు, కానీ నీవు ఆశీర్వదించబడిన వాడవు అని అర్థం. ఎందుకు అంటే He is giving a chance to correct yourself. నువ్వు సరి చేసుకునే దానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తే తప్ప మనుషులు సరిచేయబడలేరు. మనుషులు వారి తప్పును తప్పుగా గ్రహించలేరు, గుర్తించలేరు. God will help you to overcome your drunkenness, your smoking, your evil habits. నీ చెడు అలవాట్లను, నీ పొగ త్రాగేటువంటి అలవాట్లను, త్రాగుడు అలవాట్లను జయించేదానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. వెలుగు ఏం చేస్తుంది? చీకటిని వెలుగుగా మార్చుకుంటుంది. ప్రియులారా, ఆయన నా చీకటిని వెలుగుగా చేయను, చీకటిని వెలుగుగా చేయను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం
8వ వచనం చదవండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ఎటువంటి మాట ఇది ప్రియులారా! మునుపు చీకట్లో ఉండేవాడు మీరు చీకట్లోనే ఉంటే ఎప్పటికీ వెలుగు కాలేదు. మీ దృష్టికి మీరు ఎప్పుడూ శుద్ధులుగా ఉన్నట్లయితే మీ మాలిన్యం నుండి ఎప్పుడూ కడగబడలేరు. ఇలా బహుళంగా మీరు పూర్వమందు చీకటి ఉంటుంది. కొన్ని లక్షణాలు, దుర్గుణాల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనం మనం చదివితే, కృతజ్ఞతా వచనమే మీ నోట నుండి నుచ్చరింపవలెను గాని మీరు భూతులైనను. చీకట్లో మాట్లాడే మాట్లాడే కొంతమంది ఫోన్ కన్వర్సేషన్స్ వింటా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే వీళ్ళే కదా దేవుని ఆరాధించిన వాళ్ళు, వీళ్ళే కదా ప్రభువానికి స్తోత్రం అని చెప్పినటువంటి వాళ్ళు, వీళ్ళ నోట్లో నుంచి ఇటువంటి మాటలు ఏంటి? బూతు మాటలు, అశ్లీలకరమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి మాటలు, చెడు సంబంధమైనటువంటి మాటలు అనిపిస్తుంది. ప్రియులారా, మీ నోట కృతజ్ఞతా వచనమే కానీ భూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులు అంటే భార్యాభర్తలు మాట్లాడుకోవాల్సినటువంటి మాటలు. ప్రియులారా, భార్యాభర్తలు సరస్వక్తులు మాట్లాడుకుంటే తప్పులేదు, కానీ పరాయి స్త్రీతో, పరాయి భర్తతో సరస్వక్తులు మాట్లాడినట్లయితే అది తప్పు. మన నోటి మాటలు మనం విభజిస్తే దాంట్లో చాలా విషయాలు వస్తాయి బయటికి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూసి చూద్దాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకొనక, నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే సరస్వక్తులు వచ్చేస్తాయి. నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే భూత మాటలు వచ్చేస్తాయి. నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే గర్వపు మాటలు వచ్చేస్తాయి. నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే అవివేక సంబంధమైన మాటలు, అహంకారంతో కూడినటువంటి మాటలు, కత్తికోట వంటి మాటలు, దోషభరితమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి మాటలు వచ్చేస్తాయి. పిల్లలు సరస్వక్తులైనను నచ్చనివ్వకూడదు, ఇవి మీకు తగవు, ఇవి మీకు తగవు. ఇవన్నీ చీకట్లో ఉండేటువంటి వాళ్ళు చేసే పనులు. ఇట్లా మాట్లాడుతాను. మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము ఏందట? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. చాలు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కాదు. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది, చాలా ఇక్కడ 99 మంది నీతిమంతులు కనిపిస్తున్నారు పిల్లలు. కానీ వాళ్ళకి ఏమవుతుందట? మారు మనసు అవుతాడ. 99 మంది తమ దృష్టికి తాము నీతిమంతులుగా అనుకుంటున్నారు. మారు మనసు మాకు అక్కర్లేదు అనుకుంటున్నారు. ఇందాక మనం చూస్తాం కదా, మా దాపులకు రావద్దు, నీకంటే మేము పరిశుద్ధులు. మారు మనస్సు అక్కర్లేని నీతిమంతులు. ప్రియ, మారు మనసు పొందకపోతే
నీతిమంతురాలుగా మనుషులు జీవించలేరు. మారు మనసు అనేటువంటిది ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ రైచియస్నెస్. ఇది నీతికి పునాది పునాది లేకుండా హౌ కెన్ యూ బికమ్ ఏ రైచియస్ మ్యాన్, రైచియస్ ఉమెన్ వితౌట్ ద ఫౌండేషన్? పునాది లేకుండా నీవు నీతిమంతురాలుగా మార్చబడలేవు. మారు మనసు పొందాలి ప్రియులారా. మారు మనసు పొందకపోతే మాలిన్యంలోనే ఉండి మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డిసెప్షన్. ఒక ఎదుట సరైన మార్గము కలదు, తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. డిసెప్షన్ ప్రియులారా. చాలా మంది అలాగే జీవిస్తారు. మేము చనిపోతే పరలోకానికి వెళ్తాం అనుకుంటున్నారు, మాకు కూడా దేవుని రాజ్యంలో స్థానం ఉంది అనుకుంటున్నారు ప్రియులారా. కానీ మారు మనసు లేదు. మారు మనసు లేకుండా నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవు. ఒకవేళ నీ దృష్టిలో నీవు నీతిమంతుడుగా అనుకోవచ్చు, లేక ప్రజలు నిన్ను చూసి నీతిమంతురాలని చెప్పవచ్చు. కానీ మారు మనసు అనేటువంటిది లేకపోతే యూ కాంట్ ఎంటర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవు ప్రియులారా. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించున్నది. మారు మనసు పొందే సువార్తను నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందును. 99 నీతిమంతులట మారు మనసు లేదు ప్రియులారా. వాళ్ళని వెతికేదానికి కాపరి వెళ్ళట్లేదు. ఒక్క గొర్రె తప్పిపోయింది, నశించిపోయే స్థితిలో ఉంది, దాన్ని వెతికేదానికి కాపరి వెళ్ళాడు. ఈ 99 మందిని పట్టించుకోవట్లే. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాడు నీతిమంతులు. ఆ రోజుల్లో పరిసయ్యులు, శాస్త్రులు, హేరోదీయులు, వాళ్ళ దృష్టిలో వాడు నీతిమంతులుగా ఉంటూ ప్రభువును రిజెక్ట్ చేశారు. ఇతడు పాపులతో కూడా కలిసి భోజనం చేస్తున్నాడు అన్నారు. ఇతడు దయ్యం పట్టినటువంటి వాడు అన్నారు. ఇతడు సమరుడు అన్నారు. ఇతడు త్రాగుబోతు అన్నారు. దే మిస్అండర్స్టూడ్ హూ ఇస్ జీసస్. యేసు ఎవరో వాళ్ళు అపార్థం చేసుకున్నారు. వాళ్ళని చూసి ప్రభు అన్నాడు, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో. వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో. స్వస్థపరచుకో అంటున్నాడంటే అర్థం ఏంటి? అతనిలో వ్యాధి ఉంది. వ్యాధిగ్రస్తులకే కదా స్వస్థత. వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా పిలువబడుతున్నాడు అంటే వైద్యుడిగా పిలువబడుతున్నాడు. హీ కాంట్ హీల్ హిస్ డిసీజ్ అన్లెస్ గాడ్ హీల్స్. దేవుడు స్వస్థపరిస్తే తప్ప అతను తన రోగాన్ని బాగు చేసుకోలేడు ప్రియులారా. కానీ దేవుని దగ్గరికి రావట్లేదు, దేవునికి అవకాశం ఇవ్వట్లేదు స్వస్థపరిచేదానికి. కాబట్టి పేషెంట్ లైక్ పేషెంట్, వ్యాధిగ్రస్తుడిగానే ఉండిపోతుంది. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కడగబడకపోతే ఎన్నో నష్టాలు ఉన్నాయి ప్రియులారా. కడగబడలేదు అనుకోండి, అనేకమైనటువంటి నష్టాలు ఉన్నాయి. ఏంటవి? కొంచెం మనం చూసి ముగిద్దాం. మొదటిది యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పేతురు నీవెన్నడును నా పాదములు కడగరాలని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. నీవు నన్ను కడగకపోతే, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు అనేటువంటిది లేదు. ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే యేసు ప్రభు కడగకపోతే ఆయనతో పాలు అనేటువంటిది
ఉండదు. పేతురు కొంచెం వెనక్కి తీస్తున్నాడు. అయ్యా, నా పాపాలు నువ్వు కడగకూడదు ప్రభువా అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, లేదు బాబు, నేను నిన్ను కడగకపోతే నీకు నాతో పాలు ఉండదు. ప్రియులారా, మన మాలిన్యము నుండి మనం కడగబడకపోతే మనకు దేవునితో సహవాసం అనేటువంటిది ఉండదు. ఒకవేళ మందిరానికి రావచ్చు, నీవు ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు, బైబిల్ కూడా చదువుకుంటూ ఉండవచ్చు, ఒకవేళ దశమ భాగాలు కూడా ఇస్తూ ఉండవచ్చు, నీకు దేవుని వాక్యం ఎంతో తెలిసి ఉండవచ్చు. కానీ కడగబడకపోతే, ఇఫ్ యు డోంట్ బి శాంటిఫైడ్, ప్రవక్తే, పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి వ్యక్తే, కానీ ప్రభు సన్నిధిలో తను తాను చూసుకున్నప్పుడు అనిపించింది, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కల. కడగబడకపోతే దేవునితో నీవు సరైన సహవాసాన్ని చేయలేవు ప్రియా. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు. మోషే, నీ చెప్పులు అక్కడ విడువు, ఇది పరిశుద్ధ స్థలము. If you want to have a fellowship with me, you need to have the sanctification, because I am the holy. Leave your మీ చెప్పులు అక్కడ విడుగు, శాండిల్స్ అంటున్నాడు. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవునితో సహవాసం అనేటువంటిది కోల్పోయే వారంగా ఉంటాం కడగబడకపోతే. తరువాత యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియులారా, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడకపోతే నీకు పవిత్రత అనేటువంటిది రాదు, పరిశుద్ధత అనేటువంటిది రాదు. నీ దృష్టికి నీవు శుద్ధుడిగా కనపడవచ్చు, కానీ మాలిన్యం అనేది అలాగే ఉండిపోద్ది, అపవిత్రత అనేటువంటిది అలాగే ఉండిపోద్ది, పాపము అనేటువంటిది అలాగే ఉండిపోతుంది. ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. నీవు త్రాగుబోతుడు అయినా సరే దేవుని సన్నిధికి రావాల్సిందే. నీ జీవితంలో ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ నీవు దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు అంటే దేవుడు నీకు ఆ బలహీనత మీద జయాన్ని ఇస్తాడు. రానంత కాలం అలాగే ఉండిపోతాం. జారినిగా ఉండాలని దేవుడు ఇష్టపడట్లేదు. పిల్లరా, సమరయ స్త్రీని ప్రభువు దర్శించి ఆమెతో మాట్లాడాడు. ఆమె నిజస్థితిని బయలుపరిచాడు. ఆమె దాన్ని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆమె దేవునికి సాక్షిగా జీవించిందే తప్ప సమరయ స్త్రీగా జీవించలేదు. ఎటువంటి మార్పు చూడండి, ఎటువంటి పరివర్తన చూడండి. ప్రియులారా, కడగబడకపోతే దుష్ఫలితాలు ఎలాంటివని మనం చూస్తాము. మొదటిది, దేవునితో సహవాసం అనేటువంటిది ఉండదు. రెండవది, దేవుడిచ్చిన పవిత్రత అనేటువంటిది కాదు. మూడవదిగా ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. 4వ అధ్యాయం 9వ వచనం. కయీను తో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడుగుగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడినా అని. ప్రియులారా, కయీనుతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అప్పటికే కయీను నరహంతకుడు అయిపోయాడు. అప్పటికే కయీను దుష్ట సంబంధిగా మారాడు. అయినప్పటికీ దేవుడు కయీనుకి ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. అవకాశాన్ని ఇస్తూ ఉంటే కయీను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఏమంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతుంటే ఒక ఆశ్చర్యం ఏంటి తెలుసా? హేబేలుతో దేవుడు మాట్లాడినట్టు లేదు,
కయ్యూనుతో దేవుడు మాట్లాడాడు. కయ్యూనుతో దేవుడు మాట్లాడడం ఒక విశేషం ప్రియులారా. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను అని బైబిల్లో ఉంది, కానీ దేవుడు హేబేలుతో మాట్లాడినట్లేదు. కానీ దేవుడు కయ్యూనుతో మాట్లాడినట్టుగా. అయినప్పటికీ కయ్యూను సరి చేసుకోలేకపోయాడు. తన దృష్టికి తాను శుద్ధుడిగా అనుకుంటున్నాడు. చివరికి ఏమైపోయాడంటే కయ్యూనుకు మనస్సాక్షి అనేటువంటిది మొద్దుబారిపోయింది ప్రియులారా, హార్డ్ అయిపోయింది. హార్డ్నెస్ ఆఫ్ హిస్ హార్ట్ ద సేయింగ్స్ కమ్స్ ఫ్రమ్. ప్రియులారా, ఆ కఠినమైపోయినటువంటి హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు ఎలాంటివో తెలుసా? 13వ వచనం చదవండి. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేని అంత గొప్పది, నీ సన్నిధిని రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. చూడండి ప్రియ, కయ్యూను తన నిజస్థితిని ఒప్పుకోవటం లేదు. అవును ప్రభా, నేనే నా తమ్ముడిని చంపేస్తాను అనట్లేదు. ఇది దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు కొద్ది మందితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ వాళ్ళని వాళ్ళు సరి చేసుకోలేదు. కాంప్రమైజ్ అయిపోతారు, ఇతరుల వైపు చూస్తారు, కంపారిజన్, ఇతరులతో పోల్చుకుంటారు. కయ్యూను సరిచేయబడకపోవడం వల్ల ఏమైపోయాడు అంటే హృదయ కాఠిన్యుడు అయిపోయాడు పిల్లలు, దేశ దిమ్మరిగా మారిపోయాడు. చూడండి, ఆ రిజల్ట్ అనేటువంటిది ఎంత చేదుకరమైన అనుభవాలతో నింపబడింది. కడగబడకపోతే వచ్చే నష్టాలు ఉంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 34వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయిందని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగిన. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రజల్లో రక్తపాతం జరిగినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే నేను నిర్దోషిని అనుకుంటున్నారు. ఇంకా దేవుని గురించి ఏమనుకుంటున్నారు? ఏమా నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయాను. దేవుని కోపం నా మీదకి రాలేదు. ఎందుకు రాలేదు అంటే నేను నిర్దోషిని నేను అని అనుకుంటున్నారు పిల్లలు. ఒకవేళ దేవుని కోపం వెంటనే రాకపోవచ్చు, దేవుడిని మరొక తరుణం ఇచ్చేదానికి వేచి ఉండవచ్చు. అటువంటి స్థితిలో జీవిస్తూ అంటున్నారు నేను పాపము చేయలేదని చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము. దేవునితో మనం వ్యాజ్యం ఆడగలమా? మనుషులతో వ్యాజ్యం ఆడవచ్చు, నేను చేయలేను అని నీవు చెప్పవచ్చు, వాదోపవాదానికి దిగొచ్చు, కానీ దేవునితో చెప్పలేవు. దేవునితో యు కాంట్ ఆర్గ్యూ విత్ గాడ్, యు కాంట్ ప్లే గాడ్, యు కాంట్ ప్లే విత్ గాడ్. దేవునితో నీవు ఆటలాడలేవు ప్రియులారా, దేవునితో నీవు వ్యాజ్యం ఆడలేవు. మనల్ని మనం కడగబడకపోతే దేవునితో వ్యాజ్యంలోనికి వెళ్ళిపోతాం.
తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ఎవరి దృష్టికి వాళ్ళు శుద్ధులైపోతే వాళ్ళ మాలిన్యం అలాగే ఉండిపోతుంది. పిల్లగా ఇంకొక మాట చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో. ఇక్కడ 2 మాటలు చూస్తున్నాం. అన్యాయం చేసేటువంటి వాడు ఇంకను అన్యాయమే, ఫుట్ నోట్స్ లేవుంది చదవండి, చేయును. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయును, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును. అపవిత్రుడుగానే ఉండి చనిపోతాడు. అన్యాయస్తుడుగానే ఉండి చనిపోతాడు. ప్రకటన 21:8 పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది ఈ వచనం మనందరికి బాగా తెలుసు. కానీ ఈ వచనాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆ వ్యభిచారులు అనే వాళ్ళకి వేరే పేర్లు ఉంటాయి, ఆ విగ్రహారాధికులు అనే వాళ్ళకి వేరే పేర్లు ఉంటాయి, మాంత్రికులు అనబడేటువంటి వాళ్ళకి వేరే పేర్లు ఉంటాయి. కానీ ఆ పేర్లతో వాళ్ళు పిలువబడక ఈ పేర్లతో వాళ్ళు పిలువబడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే విగ్రహారాధికుడుగానే ఉండి చనిపోయాడు, మాంత్రికుడుగానే ఉండి చనిపోయాడు, అవిశ్వాసిగానే ఉండి చనిపోయాడు. కనుక వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? నిత్య నరకానికి వెళ్ళిపోయారు. అగ్ని గంధకములతో మండు గుండములో పాల్పొందారు. ఇది 2వ మరణము. వాళ్ళు నరకానికి వెళ్ళేటువంటి సమయంలో అలాగే ఉండి చనిపోయి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ మాలిన్యం కడగబడలేదు, ఆ మాలిన్యంలోనే ఉండి చనిపోయారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? నిత్య నరకానికి వెళ్ళిపోయారు. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ థింగ్. కాబట్టి ఇది ఎంతో అపాయకరమైనటువంటి విషయం. మన దృష్టికి మనం శుద్ధులంగా ఉండవచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మన రహస్య జీవితాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు మనం దాన్ని సరి చేసుకోవాలి, దేవునితో సమాధానం పడాలి, దేవుని రక్తంలో కడగబడాలి. అప్పుడే ఆ మాలిన్యము వెళ్ళిపోతుంది. అలా చేయకపోతే ఆ మాలిన్యం నుండి కడగబడక అలాగే ఉండి చనిపోతుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. సాయంత్రం దేవుని చిత్తం అయితే కడగబడినటువంటి వారు ఎటువంటి మేలు పొందుతారు అనే విషయాన్ని సాయంత్రం వర్తమానంలో మనం వింటాం కదా. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము అని మనం చూస్తున్నాం. కడగబడిన తరం కూడా ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు, ఎటువంటి మేలు పొందుతారు అనేటువంటి విషయాన్ని దేవుని చిత్తం అయితే సాయంత్రకాల సందేశంలో మాట్లాడుతాం. ప్రార్థన. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా. ఒకవేళ దేవుడు నీతో ఎక్కడైనా మాట్లాడి ఉంటే దాన్ని దేవునితో ఒప్పుకున్నాం, సరి చేసుకున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందే పవిత్రపరచబడినటువంటి వ్యక్తులముగా తిరిగి వెళ్దాం. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఆయన మనలను కడిగి పరిశుద్ధపరిచేటువంటి వాడు. ప్రభువుని అడుగుదాం, ప్రభువా
నా దృష్టికి నేను శుద్ధురాలునై నా మాలిన్యము నుండి ఎక్కడైనా కడగబడని వ్యక్తిగా ఉన్నానేమో ప్రభువా, నన్ను కనికరించు నాయన. నా అపవిత్రత, నా దోషము, నా బలహీనత నాకు బయలుపరచు ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. పిల్లరా, మన స్వభావంలో ఈ సమర్థించుకోవడం అనేటువంటిది ఒక భాగముగా మిగిలిపోయింది. ప్రభువుని అడుగుతాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. విన్న మాకందరికీ వర్తమానము దీవెనకరముగా చేయండి. అవును నాయన, మా దృష్టికి మేము శుద్ధులము, మా దృష్టికి మేము నాయన శుద్ధులము అయి ఉండవచ్చు, కానీ మీ దృష్టికి మేము ఎలాగున్నామో అది ప్రాముఖ్యము. కనుక ప్రభువా, మీ వాక్యములో మా జీవితాన్ని పరీక్షించుకునే వారముగా చేయండి ప్రభువా. మీరు మమ్మల్ని కడిగే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, మమ్మల్ని క్షమించే దేవుడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకునే వారముగా ఉండటకు మీరే కనికరించి సహాయం చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.